వచ్చేసారి ఎన్నికల్ని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా ఫ్యాక్షన్. పోలీస్ పవర్ను ఉపయోగించి అసలు ఎవరిని ఎదగకుండా తొక్కేస్తున్నారు, ప్రతిపక్షానికి అసలు కనీసం గొంతు లేకుండా చేసిరు అన్న ఒక ఆరోపణ ఉంది కదా. అంటే వీళ్ళు చేసే దుష్ప్రచారం తప్పితే ప్రతిపక్షం లేకుండా చేయటం అంటే ఈ 13 సంవత్సరాలు ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి. అంటే ఈ గొడవలు జరగకుండా, ఫ్యాక్షన్ లేకుండా నిజంగా ఈ 15 సంవత్సరాలలో మీరు పెట్టిన స్పెషల్ ఎఫెక్ట్ ఏముందన్న? అంటే కేవలం మీ మాట మీద గౌరవంతో గొడవలను ఆగిపోయినాను. దరిదాపుగా అందరు నాతో బాగుంటారు, ప్రతిపక్షంలో కూడా నాతో బాగానే ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే చిన్న చిన్న పనులు నా దగ్గర. లాస్ట్ 2 ఇయర్స్లో కూడా 3 మర్డర్స్ అయినాయి కదా మీ సైడ్ నుంచి అనుకోండి. మీ ప్రమేయం ఉందా లేదా నేను క్లెయిమ్ చేయడం లేదు. ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే తెర వెనుక మీరే ఉన్నారు, జరిగింది అని. అంటే లాస్ట్ 2 ఇయర్స్లో 2 మర్డర్లు. ఒకటి గుళ్ళపాడులో. నమస్తే, నేను క్రాంతి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ముద్రపడిన మాచర్ల నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయం ఎలా జరుగుతుంది? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం ఎలా జరగనుంది? అయితే ఈ నియోజకవర్గానికి ఎన్నికల చరిత్ర విషయంగా చూసినప్పుడు ఒక చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు. కానీ ఒకే ఒక్కడుగా ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 4 పర్యాయాలు విజయం సాధించి రికార్డు సృష్టించారు. అలాంటి నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ కొంత అలజడులు సృష్టిస్తుందన్న ఆరోపణలున్నాయి, విమర్శలున్నాయి. వాస్తవానికి మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికల్లో గెలవడానికి ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రచించుకుంటున్న వ్యూహం ఏంది? ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంది? ఈ నియోజకవర్గానికి గడిచిన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏమి అభివృద్ధి చేశారు? ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో మీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు. నిజంగా ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి? ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి కూడా కొంచెం హాట్గా ఉన్న పరిస్థితి తప్పితే, నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఫ్యాక్షన్ బాగా ఉన్న పరిస్థితి. 2004కు ముందు దరిదాపుగా నా కాన్స్టిట్యున్సీలో 70 చిల్లర మండలాలు, గ్రామాలు ఉంటే, గ్రామ పంచాయతీ ఉంటే దరిదాపు ఒక 30-40% ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ తోటి మర్డర్లు జరిగిన పరిస్థితి ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా క్రమేణా కూడా పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ అంటూ మర్డర్ లేకుండా పోయిన పరిస్థితి. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మళ్ళీ కూడా ప్రత్యర్థులు ఈ వర్గాలను రెచ్చగొట్టే విషయంలో ఫ్యాక్షన్ కూడా మళ్ళీ కూడా కొంత రావటం జరుగుతుంది. సో అంటే వచ్చేసారి ఎన్నికల్ని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎక్కడ కూడా ఫ్యాక్షన్ది ప్రభావితం చేసే పరిస్థితి అయితే ఏమి ఉండదు. కాకపోతే ప్రత్యర్థులు వాళ్ళ అవసరాల కొంది రెచ్చగొడతా ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు చరిత్ర ఒకసారి చూస్తే 2004కు మునుపు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మా కుటుంబం 94 నుంచి కూడా ప్రత్యక్షంగా కూడా రాజకీయాల్లో ఉండటం జరిగింది. 94లో మా చిన్నాన్న సుందరరామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 99లో మా పెదనాన్న కూడా కంటెస్ట్ చేయటం జరిగింది. అప్పుడు బాగా కూడా ఫ్యాక్షన్ విపరీతంగా కూడా ప్రతి గ్రామంలో కూడా 10 నుంచి 15 మర్డర్స్ జరిగిన గ్రామాలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ వెల్దుర్తి అంటే అట్లా గుళ్ళపాడు, పట్లవీడు, ఆత్మకూరు, ఈ గ్రామాలన్నీ చూస్తే డజన్లు కొంది ఫ్యాక్షన్ మర్డర్లు అటు కానీ ఇటు కానీ జరిగిన పరిస్థితి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా ఫ్యాక్షన్ మర్డర్ జరగకూడదు, 2 వర్గాలు ఉన్నా కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మీరు కానీ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడేసి ఫ్యాక్షన్ లేకుండా చేయండి అని సూచన చేయడం జరిగింది. ఎందుకంటే 2004లో
మా కుటుంబం నుంచి మా పెదనాన్న లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది 2004లో. 2004. ఓకే. ఆ రోజు నుంచి కూడా ఫ్యాక్షన్ మర్డర్లు చాలా అప్పటి నుంచి కూడా క్రమేణా తగ్గడం జరిగింది. ఫ్యాక్షన్ అంటూ ఒక 2 సంవత్సరాల ముందు దాకా కూడా ఫ్యాక్షన్ అంటూ ఎక్కడా కూడా ఫ్యాక్షన్ మర్డర్ లేని పరిస్థితి. కానీ ఇప్పుడు నా మీద కంటెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పంపించిన ఇదే బ్రహ్మారెడ్డి, జోలకంటి బ్రహ్మారెడ్డి ఒకసారి మీ మీద ఓడిపోయారు ఆయన. పోయాడు. 99లో మా పెదనాన్న మీద బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మగారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఆమె గెలవటం జరిగింది. ఆమె గెలిచిన తర్వాత ఆ 5 ఇయర్స్లో 99 నుంచి 2004 మధ్యలో చాలా ఫ్యాక్షన్ మర్డర్లు కూడా చేయించడం జరిగింది, చాలా ప్రోత్సహించడం జరిగింది. ఒకేసారి దుర్గి దగ్గర వెల్దుర్తి గ్రామానికి సంబంధించి ఒకే రోజు 7 మందిని ఫ్యాక్షన్ దాంట్లో చంపించడం జరిగింది. బ్రహ్మారెడ్డి ప్రత్యక్షంగా ఉండి కూడా చంపడం జరిగింది. ఆ కేసులో అతను ముద్దాయిగా కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టున్నారు. పార్టీని సస్పెండ్ చేశారు. ప్రత్యక్షంగా ఆయన ఉండి ఆ మర్డర్లు చేయించాడనేది అప్పుడున్న అధికారంలో ఉండి ప్రభుత్వం ద్వారా సమాచారం ఉండటం వల్లే ఎమ్మెల్యే కొడుకైనా సరే అతన్ని పార్టీని సస్పెండ్ చేసేసి ఏమున్న ముద్దాయిగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దారుణమైన విషయం అంటే ఆ మర్డర్లను కూడా అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మ ద్వారా ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కేసు సాక్ష్యాలు చెప్పకుండా సాక్షులను కూడా బెదిరించి ఆ కేసు కొట్టేయించడం జరిగింది. అందులో కన్విక్షన్ రాలేదు వాళ్ళకు. అంటే ఆ నేపథ్యం బ్రహ్మారెడ్డికి ఉంది. అతని రక్తంలోనే ఫ్యాక్షన్ అనేది గ్రూపులను రెచ్చగొట్టి గ్రూపులు చేస్తే ఒక గ్రూపు నా అంటే ఉంటుంది అనేది ఆయన యొక్క ఆలోచన, ఆయన మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. కానీ 2004 అంటే వీరు డేటా చూసుకున్న పరిస్థితులు మీరు ఒకసారి వెనక్కిపోయి ఆలోచన చేసిన 2004కు ముందు పూర్తిగా కూడా వాళ్ళే అధికారంలో ఉంది. 94 నుంచి 2003 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ టైంలో ఎన్ని ఫ్యాక్షన్ల మర్డర్లు జరిగినాయి, ఏ రకంగా ఉంది పల్నాడు ప్రాంతం అనేది అసలు మీరు వెనక్కి ఆ డేటా తెప్పించుకున్నా కూడా మీకు తెలుస్తుంది. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఒకసారి ఈ ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక 20 సంవత్సరాలకి 20 ఇయర్స్ చూస్తే పల్నాడు పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రకంగా ఫ్యాక్షన్ ఏమి లేకుండా చేస్తూ ఉన్నాం కాబట్టి 2009లో అంటే 2009లో నేను ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నా మీద కూడా బ్రహ్మారెడ్డి పోటీ చేశాడు. 2009లో బ్రహ్మారెడ్డి నా మీద పోటీ చేయడం జరిగింది. ఆ రోజు అతను ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ ఈ ఊరు వదిలిపెట్టేసి ఎక్కడో గుంటూరులో పోయి ఉండటం జరిగింది. ఆ తర్వాత 2012లో అనంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల నేను జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేశారు మీరు పార్టీకి రిజైన్ చేశాను. ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేశాను. నేను రిజైన్ చేసి నేను మళ్ళీ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన మళ్ళీ నన్ను మంచి మెజారిటీ తోటి నన్ను గెలిపించారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ ఇంకొక క్యాండిడేట్ని బై ఎలక్షన్లో మధుబాబుని నా మీద నుంచోబెట్టడం జరిగింది తెలుగుదేశం. ఆ తర్వాత 2014లో చలమారెడ్డి గారిని నుంచోబెట్టారు నా మీద. అప్పుడు కూడా నేను గెలవడం జరిగింది. మళ్ళీ 2019లో అంజిరెడ్డిని తీసుకొచ్చి నుంచోబెడితే మళ్ళీ నేను మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు. అయితే అది కూడా ఉందన్న ఒక అభిప్రాయము. అంటే టీడీపీ క్లెయిమ్ చేస్తుంది కానీ బేట్ల సర్వే వాళ్ళు చేసినే చెప్తుంది కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్న ప్రత్యర్థులు ప్రతి ఎన్నికల్లో మారారు కాబట్టి ఆయన గెలవగలిగారు. సో ఈసారి పార్టీ తమ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మానందరెడ్డి అనే ఆయుధాన్ని తీసింది రామకృష్ణారెడ్డిని ఎదుర్కొంటేందుకని. నిజంగానే మీరు ఇప్పుడు ఆయనని కౌంటర్ చేయగలుగుతారా? అంటే నియోజకవర్గంలో ఆయనకు మీకున్న ప్రాబల్యాన్ని చెప్పగలుగుతారా?
నేను అమ్ముల పొదిలోనంటే ఇదే బ్రహ్మారెడ్డి 2004లో మా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఇదే బ్రహ్మారెడ్డి 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఇది మళ్ళీ ఎవరు లేక ఇతను పారిపోతే మిగతా మధ్యలో వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 2024లో అదే బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి మా మీద మూడోసారి పోటీ పెడతాను, మా కుటుంబం మీద. నా మీద అయితే రెండోసారి. ఎందుకంటే నేను 4 సార్లు శాసనసభ్యుడిగా పల్నాడులో ప్రజలు ఎన్నుకున్నా. నేను 2009లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట పోవటం వల్ల పూర్తిగా కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ నన్ను లాక్ చేసి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ అప్పుడు అది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు కొల్యూడ్ అయ్యారు కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి ఆ రోజు కూడా. 2014లో మళ్ళీ అధికారంలో తెలుగుదేశం వచ్చింది కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యేగా ఉంది ప్రస్తుతమే. ఎస్, 2019లోనే ఇప్పుడు నేను అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది పడ్డాం. నాకు అవకాశం వచ్చింది, నేను ప్రజలకు సహాయం చేయాలి, నా మీద నమ్మకంతో గెలిపించాలనే దాని మీద కసితోటి నేను పనిచేసా. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో నేను 2300 కోట్ల పైసలకు నేను నిధులు తీసుకొచ్చా. ఈ 3 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ 2300 కోట్లు 2000 నేను అసలు డేటాతో సహా చెప్పగలను. ఓకే, అంటే దేనికి ఖర్చు పెట్టారని? ఎస్, అది కూడా చెప్తాను. 2325 కోట్ల 22 లక్షల రూపాయలు ఈ 3 ఇయర్స్లో మాచర్ల నియోజకవర్గానికి నేను నిధులు తీసుకురావడం జరిగింది. ఏది వరకపుడిసెల ప్రాజెక్ట్ కాకుండా వరకపూడి ప్రాజెక్టు సంబంధించి 1600 కోట్ల రూపాయలు దానికి నిధులు తీసుకొని క్యాబినెట్ అప్రూవల్ కూడా చేయటం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేత శంకుస్థాపన చేయించాం. పనులు కూడా త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం. అది డిఫరెంట్, అది పెద్ద ప్రాజెక్ట్. అది ఒక్కటే 1600 కోట్లు దరిదాపుగా. ఎందుకంటే ఈ 2300 కోట్లలోనే ఉంది అది కూడా. అది కాకుండా నేను 2300 కోట్లలో నేను చెప్తాను, నేషనల్ హైవేస్ 2 తీసుకొచ్చాం, దరిదాపుగా 660 కోట్ల రూపాయలు. అవి ఒక హైవే రోడ్డు, నాగార్జున సాగర్ టు దావుపల్లి రోడ్డు హైవే రోడ్డు తీసుకురావటం, పనులు చేయటం కూడా అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోవటం గారు. రెండవది మాచర్ల నుంచి దాచేపల్లి హైవే రోడ్డు పనులు స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. అవి కాకుండా పంచాయతీరాజ్ ద్వారా 52 కోట్ల 26 లక్షల రూపాయలు, అలాగే ఎన్ఆర్ఐజిఎస్ ద్వారా 50 కోట్ల రూపాయలు రోడ్స్కి అయితేమి, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా డిఎంఎఫ్టీ కానీ జెడ్పీటీసీ కానీ సిఎంఆర్ డిఎఫ్ కింద కూడా 5.5 కోట్ల రూపాయలు, జలజీవన మిషన్ కింద 44 కోట్ల రూపాయలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద 5 కోట్ల రూపాయలు, పిహెచ్సి హాస్పిటల్ భవనాల కింద 10 కోట్ల రూపాయలు, నాడు నేడు కింద స్కూల్స్కి ఏవైతే ఇచ్చారో ఒక మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి దరిదాపుగా 72 కోట్ల 11 లక్షల రూపాయలు నాడు నేడు కింద. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలలో వాటా నియోజకవర్గానికి వస్తుంది, ప్లస్ ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ కూడా వస్తుంది. అంటే వీటిని మినహాయించి ప్రత్యేకంగా మాచర్ల నియోజకవర్గానికి మీరు చేసింది ఏంది? అయితే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. మీరు ఇప్పుడు వరికపుడిసెల ప్రాజెక్టు గురించి చెప్పారు, అది ఎన్నికల స్టంట్ మాత్రమే. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన చేశారు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాల్సిన అవసరం ఏముంది? దానికి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఏ నాయకుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా దాని పూర్తిస్థాయి అనుమతులతోటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి దిగాలి. ఏదో ఎన్నికల స్టంట్ కోసం ఇంకో దానికోసం కాదు. నీకు 93లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు, పబ్లిక్ మీటింగ్లో శంకుస్థాపన చేశాడు, అనౌన్స్ చేశాడు. 93లో చేశాడు. ఓకే, ఆయన ఏమి దానికి ఒక ఇంచు కూడా పని చేయలేకపోయాడు. ఆ తర్వాత 14 ఎలక్షన్స్ పోయే ముందు లోకేష్ వచ్చిన శంకుస్థాపన చేశాడు. ఇక్కడ మాచర్ల టౌన్లోనే ఇక్కడ చేసేసి
రెండోసారి చేసి నేను వరకపుడిచల ప్రాజెక్టు నేను ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను 14లో మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో అడిగాను చంద్రబాబు నాయుడు, సార్ మీరు గతంలో ఒకసారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ రెండోసారి మీ అబ్బాయి మళ్ళీ రెండోసారి చేశారు, కొద్దిగా ప్రాజెక్టు మాకు ఇప్పించండి సార్ తొందరగా, మా ప్రాంతంలో ఇబ్బంది పడతా ఉన్న రైతులను అంటే నాకు అఫీషియల్గా లెటర్ పూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాజెక్టు చేయటానికి కుదరదు, ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, వాటరు లిఫ్ట్ చేసే ప్రాంతం అంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వట్లేదు, ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్ట్ అనేది లిఖితపూర్వకంగా నాకు లెటర్ రూపంలో అసెంబ్లీ సాక్షిగా నాకు చంద్రబాబు నాయుడు నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్. సో అంటే అఫీషియల్గా కుదరదు అని చెప్పేసారు, డైరెక్ట్గా ఇది సాధ్యం కాదని చెప్పారు. కానీ ఈరోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకి లేదు, వాళ్ళ నాయకులకు లేదు. దాని గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా అది రైతాంగానికి తీవ్రమైన ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. లేదు, నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ప్రభుత్వం వేరేది ఉంది, అంటే మీకు మంచి పేరు వస్తుందని చేయలేదు అని అనుకోవచ్చా? అంటే ఆ ప్రాజెక్ట్ మీద మీకు ఇచ్చిన ఆన్సర్లో నిజాయితీ ఉందా చంద్రబాబు నాయుడు నుంచి? అసలు ఆ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేదు, మా ప్రాంత రైతాంగం మీద చిన్న చూపు ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకు చేయాలి, మనకు ఆ డబ్బులు ఆడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అసలు ఇవ్వాలని ఉద్దేశం లేదు, కనీసం దానికి ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాలనే ఆలోచన ఇక్కడి నుంచి ఒక లెటర్ పూర్వకంగా అయినా సరే ఈ ప్రాజెక్టుకి మాకు అనుమతులు ఇవ్వండి, ఇక్కడ రైతాంగానికి అవసరం అని కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అని రాయాలి కదా, కనీసం ఒక ప్రయత్నం చేయాలి కదా. అలాంటిది ఏం చేయకుండా గుడ్డిగా కూడా చెప్పేశాడు, ఇది సాధ్యం కాదని చెప్పాడు. ఎస్, అది కాదని చెప్పాం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో కరువు ధర్నాకి మాచర్లు వచ్చాడు. చాలా అప్పుడు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, బాగా ఇబ్బంది పడతా ఉంటే కరువు ధర్నా కార్యక్రమం పెట్టినప్పుడు వస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏందని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను చెప్పినాను, అన్న ఇక్కడ మాకు నీళ్ళు అవసరం, మా ప్రాంతంలో వరకపుడిచల ప్రాజెక్టు వస్తే ఒక మాచర్ల నియోజకవర్గం కాకుండా పక్కనే ఉన్న వినుకొండ నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి పుల్లల చెరువు మండలానికి కూడా మొత్తానికి కలిపి కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది కాకపోతే ఫారెస్ట్కి సంబంధించింది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా మనం లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వాన్ని మనం అడిగితే ఇది సాధ్యం కాదని చెప్పారు అనంటే ఆ రోజు ఒకటే చెప్పాడు. నేను చెప్పాను, నేను ఆయన రిసీవ్ చేసుకోవడానికి నేను నాగార్జున సాగర్ వెళ్ళాను. నేను నాగార్జున సాగర్లో వెళ్ళినప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి అని కారులో నన్ను అడిగాడు, కాన్సెన్స్ సంబంధించి ఏమున్నాయని అడిగాడు. అన్న మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని అక్కడ అదిగిన మనం ఇవ్వగలిగితే మా ప్రాంతంలో చాలా ఉపయోగం, ఇది కనీసం 65-70 సంవత్సరాల నుంచి మా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అప్పులో ఉన్నాం, మేము పల్లంలో ఉన్నాం, ఎక్కడ దుర్గి కానీ వెల్దుర్తి మండలాల్లో. కానీ నాగార్జున సాగర్ నుంచి వాటరు ఎక్కడ ఒంగోలు దాకా కూడా తీసుకుపోతా ఉన్నాం రైట్ కెనాల్ ద్వారా, దరిదాపు లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. పక్కనే 10 కిలోమీటర్ల పక్కన ఉండే రైతాంగానికి ఇవ్వలేకపోతున్నాం. వీళ్ళకి ఏదైనా ఒక సోర్స్ ఎట్లా ఇవ్వాలనే దాని మీద ఒక ఆలోచన చేయాలని అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందనంటే ఒక కమిటీ వేసింది, వీళ్ళకి కూడా మనం న్యాయం చేయాలి, వీళ్ళ దగ్గర ఉండే వాటర్ మనం పైకి తీసుకుపోతా ఉన్నాం కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలి అనే ఆలోచనతో ఒక కమిటీ వేశారు. కోస్లా కమిటీని ఒక కమిటీ వేసి కోస్లా కమిటీ ఒక రిపోర్ట్ అడిగారు. అడిగితే వాళ్ళు అప్పుడు ఆ సోర్స్ చూపించారు. అంటే బ్యాక్ వాటర్ నుంచి ఇస్తారా? అది బ్యాక్ వాటర్ నుంచి తీసుకున్నాయి. వాళ్ళు ఒక సోర్స్ ఇచ్చారు, ఇదిగో పలానా వరకపుడిచాల నుంచి తీసుకుంటే ఇది వీళ్ళకి న్యాయం జరుగుద్ది అనేదాన్ని. కానీ ఏ ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ఫారెస్ట్ అనుమతులు తీసుకొని దానికి స్టేట్ గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొంత కాంపన్సేషన్ కట్టి దానికి పర్మిషన్ తీసుకోవాలి అనేది ఎవరు కూడా దాని మీద నాయకులు కానీ ఎవరు కూడా దానికి ముందుకు పోయిన పరిస్థితి లేదు. అన్న నాది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది, డిస్టర్బ్ చేస్తున్నా నేను. 2004లో మీ ఫ్యామిలీ మెంబర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి. 2009లో రాజశేఖర రెడ్డి గారు సీఎం, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, 1 సంవత్సరం అనుకుందాం. అంటే ఒక 6 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నారు.
జలయజ్ఞం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జలయజ్ఞం జరిగింది. అంటే ఆ టైంలో ఎందుకు ఇనిషియేట్ చేయలేకపోయారు మీరు? ఖచ్చితంగా ఆ రోజు చేసాం. ఇదే ప్రాజెక్టుకి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇదే ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారిని ఆయన దృష్టిలో పెట్టి ఇదే ప్రాబ్లం చెప్పిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా మా పెదనాన్న ఉన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి చెప్తే రాజశేఖర రెడ్డి గారు కూడా ఖచ్చితంగా నేను ప్రాజెక్ట్ ఇస్తానని ఆయన చేత శంకుస్థాపన చేసిన తర్వాత ఈ ఫైల్ అంతా కూడా ఫాలోఅప్ చేయమని అప్పుడున్న కొంత ప్రాసెస్ చేసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవటం వల్ల దాగి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ దాకా ఈ ఫైల్ తీసిపోయారు అక్కడి నుంచి మేము మూవ్ చేసాం. ఓకే, మీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నా ఇది ఈ రకంగా జరిగింది, ఇది మనం ఇవ్వాలి, ఇది మనం ఇచ్చేస్తే బాగుంటుందని నేను చెప్తే ఇట్లా అసెంబ్లీలో నేను అడిగితే చంద్రబాబు నాయుడు ఇది సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వరు అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ఇద్దరు కలిసి గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ప్రయత్నం చేయాలి, అవకాశం ఉండింది, ప్రయత్నం చేయలేదు. నేను ఇదంతా చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇని మెదలకుండా అవునా అన్నాడు, కామ్కున్నాడు. సరే వచ్చేసినాం. ఇక్కడ ధర్నా కార్యక్రమం తర్వాత ధర్నా అయిపోయిన తర్వాత ఆయన పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వరకుపొడిసెల ప్రాజెక్టు మనం తీసుకొస్తున్నాం అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన తర్వాత నేను స్టన్ అయ్యా. నేను ఎట్లా సాధ్యం అని. సరే మీటింగ్ 19 మీ ఎన్నికల ఎజెండాలో పెట్టారా, ఎన్నికల హామీలో పెట్టారా? పెట్టి నేను కారులో ఎక్కిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగా, అన్న ఇది ఎట్లన్నా ఇది సాధ్యం కాదు కదా అని అంటే, ఎందుకు సాధ్యం కాదు, మనం తెస్తున్నాం, నువ్వు కూడా రైతులకు ఇదే మాట హామీ ఇవ్వు అని చెప్పిన తర్వాత నేను 2019 ఎలక్షన్స్ ముందు నేను పబ్లిక్ మీటింగ్ చెప్పాను. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అనుమతులతోటి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నామని నేను చెప్పడం జరిగింది. అనుమతులు తీసుకొని వచ్చి ప్రాజెక్టు ప్రారంభించలేకపోతే, పనులు మొదలు పెట్టలేకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి 2024లో పోటీ చేయనని కూడా నేను అనౌన్స్ చేయడం పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు కూడా స్టిక్ అయి ఉన్నా. నేను ఇచ్చిన మాట ప్రకారం పూర్తి అనుమతులు ఈరోజు ఫారెస్ట్ పూర్తి అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అనుమతులు ఈరోజు తీసుకొచ్చాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రస్తావన, ఫారెస్ట్కి సంబంధించి అనుమతులు రావాల్సిన పరిస్థితి ఉండి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీకు మొదటిసారి శంకుస్థాపన చేసిన తర్వాత నీకు ఫారెస్ట్ అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా రైతాంగాన్ని మోసం చేసావు? అంటే ఏమైనా సింపుల్ రైతుల్ని మభ్యపెట్టేందుకు చేసిన కార్యక్రమం. అది అయిపోయిన తర్వాత 2014 లోకేష్ శాతం ఎందుకు చెప్పించావు? అంటే రైతును మోసం చేయడానికి కదా ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అనుమతులతో త్వరలోనే పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇవే కాకుండా తెలుగుదేశంలో ఎవరిని పెట్టినా కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఎవరినైనా పెట్టుకోండి. ఇప్పుడు నలుగురిని మార్చారు. 2009లో నా మీద కంటెస్ట్ చేశారు, 2009లో నా మీద కంటెస్ట్ బ్రహ్మారెడ్డి మళ్ళీ తీసుకొచ్చారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మా ప్రభుత్వం మీద నమ్మకంతో నేను ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ అయితేమి, హెల్త్ సెంటర్లు అయితేమి, అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేసిన నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసే విషయం, ఫండ్ తీసుకొచ్చే విషయం కానీ, లేకపోతే సచివాలయం బిల్డింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టే విషయం కానీ, లేకపోతే వరకుపొడిసెలకు సంబంధించి ఫారెస్ట్ అనుమతులు తీసుకురావడం పనులు ప్రారంభించే విషయంలో కానీ చిత్తశుద్ధితోటి ఈరోజు రైతాంగాని కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఎలా అమలు చేస్తున్నారో దానిలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఏ రకంగా కూడా దరిదాపుగా 2,325,22,00,000 రూపాయలు ఈ 3.5 సంవత్సరాల కాలంలో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే విషయంలో నిక్కచ్చిగా నేను పనిచేశాను. నేను అడుగుతాను ప్రత్యర్థిని, ఇప్పుడు ఎవరైతే బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టారో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా సరే
2024 ఎలక్షన్స్లో నేను గిన ఓడిపోతే మాచర్ల నియోజకవర్గం నుంచి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటా. ఆ ఛాలెంజ్కి ఇప్పుడు మూడోసారి మా కుటుంబం మీద పోటీ చేసే బ్రహ్మారెడ్డికి రెండోసారి నా మీద పోటీ చేసే బ్రహ్మారెడ్డికి ఆ ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరించడం దొంగ తిరుగుడొద్దు. డైరెక్ట్గా కూడా నేను అడుగుతాను, ఈ ఛాలెంజ్ స్వీకరించే ధైర్యం ఉందని నేను అడుగుతాను. ఎందుకంటే ప్రజల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నేను 15 సంవత్సరాలు దరిదాపుగా శాసనసభ్యుడిగా ఉంటే 13 సంవత్సరాలు ఎక్కడ అలజడులు లేని పరిస్థితి, ఎక్కడ ఫ్యాక్షన్ మర్డర్లు కానీ ఇంకొకటి లేని పరిస్థితి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో అతను ఇన్ఛార్జి తీసుకొని 2 years అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లోనే ఇతను వచ్చిన తర్వాతనే గ్రూపులు ప్రోత్సహించటం, పాత ఫ్యాక్షన్ని మళ్ళీ నిప్పు రాజేస్తారా ఈయన అవసరాల కోసం, ఈయన వెనక కొంతమంది తిప్పుకోవాలనే అవసరం కోసం. ఎందుకంటే ఈయన దరిదాపు 12 సంవత్సరాలు కాన్షియన్స్ వదిలిపెట్టి పోయాడు కదా. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈయన చుట్టూ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఉండాలా, ఎవరో ఒకళ్ళని ఆ కేసులో ఇరికిచ్చేసి ఫ్యాక్షన్ రెచ్చగొడితే నా వెనక ఉంటారు అనే దాని మీద ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ఫ్యాక్షన్ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తాం. మీరే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు, పోలీస్ పవర్ను ఉపయోగించి అసలు ఎవరిని ఎదగకుండా తొక్కేస్తున్నారు, ప్రతిపక్షానికి అసలు కనీసం గొంతు లేకుండా చేసిరు అన్న ఒక ఆరోపణ ఉంది కదా. అంటే వీళ్ళు చేసే దుష్ప్రచారం తప్పితే ప్రతిపక్షం లేకుండా చేయటం అంటే ఈ 13 సంవత్సరాలు ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి ఇన్ఛార్జిగా రాకముందు 13 సంవత్సరాలు ఇక్కడ ప్రతిపక్షానికి సంబంధించి నా మీద పోటీ చేసిన నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎలక్షన్స్ పనిచేయలేదా, లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలన సాగించలేదా, లేకపోతే ఎవరినన్నా ఇక్కడ మేము తొక్కేసే కార్యక్రమం ఉంటే వీళ్ళని ఎలక్షన్లో నుంచో కార్యక్రమం మేము అడ్డుపడే కార్యక్రమం మేము చేసేవాళ్ళం కదా. ఆ పరిస్థితి 13 సంవత్సరాలు ఎక్కడ గొడవలు లేనప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు వస్తుందో ప్రజలు ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను కొత్తగా ఈ 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడు కాదు, నేను 3 పర్యాయములు 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. నేను 4 సంవత్సరాలు 4 సార్లు పోటీ చేసిన, 3 బై ఎలక్షన్తో కలిపి 4 సార్లు పోటీ చేయడం జరిగింది. కానీ 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే 13 సంవత్సరాలు అసలు ఎక్కడా కూడా గొడవలు లేవు, ఎక్కడ ఫ్యాక్షన్ మాటలు కానీ ఎక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న పరిస్థితి. కానీ ఈ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతా ఉంటే 3 ఏళ్ళు మామూలుగా ఈ 2 సంవత్సరాలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయో ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. అంటే ఈ గొడవలు జరగకుండా, ఫ్యాక్షన్ లేకుండా నిజంగా ఈ 15 సంవత్సరాలలో మీరు పెట్టిన స్పెషల్ ఎఫెక్ట్ ఏముందని అంటే కేవలం మీ మాట మీద గౌరవంతో గొడవలను ఆగిపోయినాను అంటారు. దరిదాపుగా అందరూ నాతో బాగుంటారు, ప్రతిపక్షం వాళ్ళు కూడా నాతో బాగానే ఉంటారు. ఏదైనా అవసరం ఉండుంటే చిన్న చిన్న పనులు నా దగ్గరికి వస్తారు, నేను పనులు చేసి పెడతాను. ఎక్కడ ఫంక్షన్ దగ్గర నా దగ్గర ఎక్కడ కనపడితే పలకరిస్తాను, బాగానే ఉంటాను. కానీ అంతకుముందు కూడా కంటెస్ట్ చేశారు, ఎలక్షన్స్ జరిగినాయి. లాస్ట్ 2 yearsలో కూడా 3 murders అయినాయి కదా మీ సైడ్ నుంచి అనుకోండి. మీ ప్రమేయం ఉందా లేదా నేను క్లెయిమ్ చేయడం లే, మీ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే తెర వెనుక మీరే ఉన్నారు జరిగినాయి అని. అంటే లాస్ట్ 2 yearsలో 2 మర్డర్లు అయినాయి. ఒకటి గుళ్ళపాడులో ఫ్యాక్షన్ మర్చిపోయి 20 సంవత్సరాలు అవుతా ఉంది. ఎస్ సార్, 20 years ముందు జరిగినాయి, 2004కు ముందు జరిగినాయి. ఆ ఊళ్ళో ఫ్యాక్షన్ జరిగింది. ఫ్యాక్షన్లో దరిదాపుగా నాకు తెలిసి ఒక 22 మంది చనిపోయారు, 2 పక్షాలు కలిపి ఆ ఒక్క విలేజ్లోనే, సింగిల్ విలేజ్లోనే 2 వర్గాలు కలిపి. అలాంటిది 2004 తర్వాత ఎక్కడ ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేదు, ఒక్క చిన్న గొడవ కూడా లేదు ఆ విలేజ్. అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇతను వచ్చిన తర్వాత ఒక గ్రూపుని రెచ్చగొట్టి మళ్ళీ ఫ్యాక్షన్ వైపు మళ్ళించి ఆ 2 వర్గాల్లో ఒకసారి ఫ్యాక్షన్ ఎలర్ట్ అయ్యేసరికి మర్డర్ జరిగింది. అంతే తప్పితే 20 సంవత్సరాలు లేని ఫ్యాక్షన్ ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వస్తుంది? ఎన్ని పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎన్ని జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఎందుకు అన్ని ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు మేమే కదా పోటీ చేసింది. మేము ఆ ఫ్యాక్షన్ ప్రోత్సహించి ఇలాంటి చెయ్యాలనుకుంటే 2004లో మేమే పోటీ చేసాం, 2009లో మేమే పోటీ చేసాం, 2012లో పోటీ చేసాం,
2009లో చేసాం, 2019లో చేసాం. ఇన్ని ఎలక్షన్ చేసినప్పుడు మేము చేయాలనుకుంటే అప్పుడు గొడవలు చేయించేవాళ్ళం కదా, మేము అనుకుంటే అప్పుడు చేయించేవాళ్ళమే కదా. ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే ఇతను ప్రొవోక్ చేస్తూ ఉన్నాడు. ఇతను కావాలని రెచ్చగొట్టేసేసి ఉన్నాయి లేని అంటే సోషల్ మీడియాకు సంబంధించి నేనేదో ఇక్కడ మేమేదో చేస్తున్నామని, మేమేదో వరుసగా గెలుస్తూ ఉన్నామని చెప్పి ఏదో రకంగా మళ్ళీ పట్టు చేతికి తీసుకోవాలి అనే ఆలోచనతోటి ఒక కలుషితమైన రాజకీయానికి మళ్ళీ బీజం వేసేసి అందరినీ కూడా అన్ని ఫ్యామిలీలు కూడా డిస్టర్బ్ కావడానికి ఇతనికి ప్రధాన కారణం ఈ వెనకాల చంద్రబాబు నాయుడు అనుకుని నడిపిస్తాం. అంతే అన్న, మీరు ఇందాక ఒక సవాల్ చేశారు, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒక విధంగా టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకుంది, కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ నాయకురాలు బాధ్యతలు చేపట్టింది. సో ఇంతమంది మధ్యలో వాళ్ళ క్యాండిడేట్లు ఉండొచ్చు, వాళ్ళు ఇంటర్నల్ సపోర్ట్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఈ 4 పార్టీలను ఎదుర్కొని, లేదా 4 పార్టీల ఉమ్మడి అభ్యర్థో లేదా 4 పార్టీల ఇద్దరు అభ్యర్థులు ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటిని మేనేజ్ చేసి మీరు ఎట్లా గెలవగలుగుతారు? ఇప్పటికి మిమ్మల్ని 4 సార్లు గెలిపించిన ప్రజలు అంటే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారని ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలకున్న సత్సంబంధాలు కానీ, ప్రజలకి మేము దగ్గరగా అందుబాటులో ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం అవసరమైనా కూడా మేము అందుబాటులో ఉండే పరిస్థితి కానీ, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఎక్కడా కూడా పార్టీలని వర్గాలను కానీ, లేకపోతే ఇక్కడ ఎంత ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నా కానీ ఓటు వేయరు మా పార్టీకి సపోర్ట్ చేయరు అని తెలిసి కూడా గత 4 ఎలక్షన్స్లో జరిగిన 4 ఎలక్షన్లో నాకు ఓటు వేయలేదు, గత 5 ఎలక్షన్స్లో మా కుటుంబానికి ఓటు వేయలేదు అని తెలిసిన గ్రూపులు మాకు తెలిసి ఉన్నా కూడా కానీ ఎక్కడా కూడా వాళ్ళకి మనం అడ్డు చెప్పలేదు, కక్ష సాధింపుకు పోలేదు, వాళ్ళకి అన్యాయం చేయలేదు. ఇంకా వాళ్ళల్లో ఎవరైనా సంక్షేమ కార్యక్రమాలు టెక్నికల్ ప్రాబ్లంలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే దగ్గరుండి అవి సాల్వ్ చేసి కూడా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం కాబట్టి, ఈ రకంగా వర్క్ చేశాం కాబట్టి, ఏదో కొంతమంది మా మీద దుష్ప్రచారం చేసి ఇక్కడేదో అలజల్లు సృష్టిస్తున్నారు, కొంత ఫ్యాక్షన్ని రెచ్చగొడతా ఉన్నారని కావాలని వాళ్ళ అవసరాల కోసం కొంత దుష్ప్రచారం చేస్తే చేయొచ్చు. చేస్తే అది ప్రజలైతే నమ్మరు, ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి అందుకని ప్రజల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని మేము నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. మా మీద ఏ ముద్రలు వేసినా ఏం వేసినా ప్రజలకి సహాయం విషయంలో ఎక్కడా కూడా మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి ప్రజల మీద నమ్మకం ఉంది. ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఈరోజు 2 నేషనల్ హైవే రోడ్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఈరోజు తీసుకొచ్చాం. దానివల్ల ఏమవుతుందనంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది, రైతుల యొక్క భూముల వాల్యూ పెరిగింది, వాళ్ళ ఆస్తులు విలువ పెరగటం జరిగింది. అలాగే వరకపుడిచాల ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో మేము పనిచేస్తూ ఉన్నాం. అందుకని ఇన్ని మంచి పనులు ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేదు కాబట్టి మేము గ్రామ స్థాయి నుంచి కూడా అందరికి అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో సవాల్ చేస్తారు. అయితే అన్న, ఇప్పుడు మీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు. అయితే మీ సోదరుడు అంటే మీ తమ్ముడు మాచర్ల నియోజకవర్గానికి రాహు కేతువులు అన్న మాట వాడాడు బ్రహ్మారెడ్డి. సో మీ సోదరుడు మీకేమైనా డిఫాక్టో ఎమ్మెల్యేగా, మీ షాడో ఎమ్మెల్యేగా ఉండడానికి ఆరోపణలను మీరేమంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో రకంగా ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్పితే వాడు చేసేది ఏముందో. నేను లేనప్పుడు ఏదైనా సడన్గా చిన్న గ్రామాల నుంచి వచ్చే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పనులు ఏదన్నా అలా సడన్గా ఏదైనా అవసరాలు ఉంటే దగ్గరుండి వాళ్ళు షార్ట్అవుట్ చేస్తారు. అది తప్పే ఉంది. సర్వీస్ చేయటం ఎవరొకరు మేము ఉండాలి కదా. ఒక బాధ్యతాయుతంగా మమ్మల్ని గెలిపించినప్పుడు మేము ఎవరొకరు అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయం చేసే విషయంలో ఉండాల్సిందే కదా. ఈ రకంగా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం కాబట్టే వాళ్ళకు ఒక కంటగింపుగా అయింది అని ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి ఎదుర్కోలేక. ఎందుకంటే అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది.
ఒక 2-3 నెలల దాకా ముందు కూడా అతను వచ్చేంత మొన్న ఒక 2 నెలల క్రితం వచ్చాడు ఇక్కడికి. అప్పటిదాకా కూడా షెడ్యూల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. అప్ అండ్ డౌన్ వారానికి 2 రోజులు ఓరాట కనపడిపోవటాన్ని చేస్తున్నాడు. మేము 24 అవర్స్ కూడా ఇక్కడే ఉంటాం కదా. మేము రోజు 300 సంవత్సరం 360 రోజులు మేము అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళకి మేము అడ్డమైపోయినాం ఏదో రకంగా. అక్కడ చంద్రబాబు నాయుడు ఎట చేస్తున్నాడో కుటిల రాజకీయాలు వాళ్ళ డైరెక్షన్లో ఇతను ఇట్నే చేస్తూ ఉన్నాడు, అంతే తప్పితే వేరే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే ఈ కూటమిని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారని? ఎందుకంటే వైనాట్ 175 అనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది, కానీ ఇప్పటికే బయటకు వచ్చిన సర్వేలలోనేమో గ్రాఫ్ తగ్గింది, అవకాశం ఉంది వాళ్ళు గెలవడానికి అని. అంటే నిజంగా ప్రభుత్వం ఈసారి మారిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024లో ముఖ్యమంత్రిగా కాబోతూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చామో 99% ఈరోజు అమలు చేశాం. చంద్రబాబు నాయుడు ఏదో జిమ్మిక్కులు చేసేసి గెలవాలనే ప్లాన్ చేస్తూ ఉంటాడు, ఏదో రకంగా ఆ రోజు ప్రజలను మభ్యపెట్టి చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా చెప్పలేడు. ఇప్పుడు 2014లో చాలా హామీలు ఇచ్చాడు, ఒక్కటంటే ఒకటి. ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు నిజంగానే ధైర్యం ఉంటే నేను 2014లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టోని ముందు పెట్టి నేను ఎలక్షన్స్ పోతానని చెప్పే ధైర్యం ఉంది ఒకటి ఫస్ట్. ఇంకొకటి చంద్రబాబు నాయుడు నిర్దిష్టంగా ఇదిగో నేను ఈ సంక్షేమ కార్యక్రమం పెట్టాము, దీనివల్ల ఈ రాష్ట్రంలో ఇంతమంది పేద కుటుంబాలకు సహాయం అందిందని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఇంకొకటి చంద్రబాబు నాయుడికి నిజంగానే నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, పార్టీ పెట్టాను, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సింగిల్కి పోయే ధైర్యం ఉందా? అంత దమ్ము ఉందా? మూడోది, ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉన్నాడు ఆయన. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా కూడా ఆ టయానికి పొత్తు పెట్టుకోవటం, ఆ టయానికి ఏదో ఒకటి కొన్ని వర్గాలకు ఏదో వరాలు ఇచ్చేసేస్తే ఏదో బయటపడవచ్చు అని ఆలోచన. పోయినసారి కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు, ఇండైరెక్ట్గా జనసేన మద్దతు ఇచ్చింది. ఆ రోజు కూడా ముగ్గురు కలిపేసేసి రైతులకు నేను పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది, డ్వాక్రా అక్కచెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు, లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం లేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇలా ఏ వర్గానికి ఆ వర్గానికి వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకుని హామీలు ఇచ్చేసి 1% తేడాతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. 1% 14లో. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. అందుకని చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతారని అంటా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నాడంటే మేము ఏవైతే మేనిఫెస్టో ఇచ్చామో, ఇచ్చిన మేనిఫెస్టో 100% ఇదిగో ఇది మా మేనిఫెస్టో, మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము, ఇవి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి అని ఆ రోజు ఏదైతే చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు నమ్మారు, మాకు అధికారాన్ని అప్పచెప్పారు. 99% ఈరోజు స్కీములన్నీ కూడా దరిదాపుగా 2,60,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేద ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. అందుకని అది మా నమ్మకం. అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో అంత విశ్వాసం ఉందని మీరు భావిస్తుంటే ఒక విధంగా ఏంటంటే గవర్నమెంట్ కానీ మీ పార్టీ కానీ అప్పర్ హ్యాండ్లో ఉండాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాలలో క్యాండిడేట్లను మారుస్తున్నారో మీరు గమనించారు. ఎందుకంటే పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు ఇక్కడ మీరు. సో పార్టీ వ్యవహారాలలో మీకు విషయం తెలుస్తుంది, ప్రభుత్వ వ్యవహారాలు తెలుస్తుంది. అంటే ఇంతమందిని మార్చడాన్ని ఒక డిఫెన్స్లో ఉన్నట్టే, ఒక ఆత్మరక్షణలో ఉన్నట్టే అని అనుకోకూడదా? అట్లా కదా, అక్కడ అదే ఇప్పుడు తెలుగుదేశం చేసే గ్లోబల్ ప్రచారం కానీ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక విష ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇస్తామని హామీ ఇచ్చామో ఈరోజు 100% అమలు చేసాం. ప్రజలు చాలా సంతృప్తికరంగా కూడా ఉన్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేశారు, మనకు అవసరాలకి చేసినారని. ఎక్కడ కూడా ఒకటి గమనించారో లేదో, నిన్నటిదాకా సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది మరొక శ్రీలంక అవుతుంది అనేది ఒక ప్రచారం చేశారు.
రెండోది ఇంకేం చెప్తారంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇక డెవలప్మెంట్ లేదని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, డెవలప్మెంట్ ఏంది? ఒక డెవలప్మెంట్ అంటే ఒక గ్రామంలో ఉండే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆ గ్రామంలో మాకు డ్రింకింగ్ వాటర్ బాగా ఉండాలి, లేకపోతే మంచి హాస్పిటల్ ఉండాలి, మంచి స్కూల్ డెవలప్ కావాలి, ఇదే కదా కోరుకునేది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ మేము డెవలప్మెంటు 100% చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేసాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కట్టాం. ప్రతి గ్రామంలో గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలను కట్టాం. హెల్త్ క్లినిక్లు కట్టాం. ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులను పెట్టాం అందుబాటులో ఉండటానికి. ఇది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పర్మనెంట్ బిల్డింగ్స్ ఈరోజు దరిదాపుగా 15,000 సచివాలయాలు ఉంటే 15,000 సచివాలయాల్లో పర్మనెంట్ బిల్డింగ్స్, పక్కా బిల్డింగ్స్. ఇది డెవలప్మెంట్ కాదా? ఇప్పుడు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ పిల్లలు చదువుకోవడానికి గ్రామంలో కోరుకునేది మంచి స్కూల్ ఉంటే మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను. ఇది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే ఏందని అడుగుతాను. ఇది కాకుండా స్టేట్ లెవెల్లో ఈరోజు దరిదాపుగా 12 మెడికల్ కాలేజీలు శరవేగంగా పనులు జరుగుతూ ఉంది. ఎక్కడ పల్నాడులోని పక్కన పిడుగురాల్లో ఎవరు ఊహించిన విధంగా ఈరోజు మెడికల్ కాలేజీ, 200 పడకల హాస్పిటల్ తయారవుతూ ఉంది. 12 మెడికల్ కాలేజీలు ఈరోజు కడతా ఉన్నాం. కొన్ని పోర్ట్లు కూడా దరిదాపుగా 4 పోర్ట్లు ఈరోజు బ్రహ్మాండంగా, రామాయపట్నం కానీ మచిలీపట్నం దగ్గర పోర్టు కానీ, ఇవి 4 పోర్ట్లు బ్రహ్మాండంగా పనులు నడుస్తూ ఉంటాయి. అంటే స్టేట్ డెవలప్మెంట్ అంటే ఇంకేముంటాయి డెవలప్మెంట్ ఇగాక? అదే మీరు ఇంత చేసి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అంతమంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏమొస్తుందా అన్నది నా డౌట్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆడ కొన్ని ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, అక్కడ ప్రజల విషయంలో, నాయకుల విషయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుద్దు అనే దాని మీద కొంత మేము జాగ్రత్త తీసుకుంటున్నాం తప్పితే వేరే రకంగా కాదు. ఎందుకనంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమం ఇన్ని ఇస్తూ అక్కడ మనం పెట్టే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ లేకపోతే ఓడిపోయిన చోట ఉండే కోఆర్డినేటర్ కానీ, ఇన్ఛార్జ్ కానీ ప్రజలకు అందుబాటులో లేకపోతే, వాళ్ళ అవసరాల కోసం మనం ఆ టైంలో మన రెస్పాన్స్ కాకపోతే వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంటుంది. వీళ్ళకి ఎమ్మెల్యే గుండి మాకు కనిపించట్లేదు, మాకు అందుబాటులో లేరని, అలాంటి కొంత మైనస్లు ఉన్న చోట్ల మేము చేంజ్ చేస్తూ ఉన్నాం. తప్పే ఉంది అది చేంజ్ చేసి. ప్రజలను బాగా చూసుకోవాలి, ఒక ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమం 100% నడవాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ విషయంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఒక జవాబుదారీగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని కోరుకోవడం తప్పులేదు కదా. అలాంటి వాళ్ళని కొంతమంది మీద దానివల్ల కొంత ప్రజలు వాళ్ళ మీద, పార్టీ మీద కాదు, ఆ నాయకుల మీద వ్యతిరేకత ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళని పక్కన షిఫ్ట్ చేస్తున్నాం తప్పితే వేరే రకంగా దీన్ని ఇంకో రకంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అవన్నీ మేము పట్టించుకోము. అన్న, మీ మాతృ పార్టీ అంటే మీరు జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన కాంగ్రెస్, సో తర్వాత రాజీనామా చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ నామరూపం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పార్టీకి ఆక్సిజన్ ఎక్కించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఈ డెవలప్మెంట్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆమె పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే అటాక్ చేస్తుంది. సో మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఒకే కుటుంబంలో 2 నాయకులు, 2 పార్టీలు వేరు పార్టీల్లో ఉన్నారు. కాంగ్రెస్ని ఎట్లా ఎదుర్కొంటారు? అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మేము 1% ఆలోచించే పరిస్థితి లేదు. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తీరని అన్యాయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారు అంత పార్టీని పట్టకొచ్చేసి ఆనాడు అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచి రాజశేఖర రెడ్డి ఇవ్వబట్టే మొదటిసారి అధికారంలోకి వచ్చారు, రెండోసారి అధికారంలోకి వచ్చారు యూపీఏ కాంగ్రెస్ పార్టీ.
అలాంటి రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఆయన్ని ఒక ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో పెట్టడం కానీ, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టడం కానీ, ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తీరని అన్యాయం చేశారు. కాబట్టి ఈ పాపమంతా ఎంటైర్ ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి తగలటం జరిగింది. ఈరోజు కోలుకోలేని విధంగా ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడే గేమ్ ఇది ఒకటి. ఇదే షర్మిలమ్మ సొంతంగా పార్టీ పెట్టింది, తెలంగాణలో తిరిగింది. తెలంగాణలో ఏం చెప్పింది? నా అత్తిల్లు అన్నది, నా పుట్టిల్లు అన్నది ఏదేదో చెప్పింది. నేను తెలంగాణ బిడ్డనని చెప్పి అంతా తిరిగింది. అక్కడ ఎవరు అసోసియేల. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మళ్ళీ షర్మిలమ్మ ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసి ఏం తెలుసుకుందో ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదో, మరి ఏం వచ్చి 10 రోజుల్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు ప్లే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాల్లో ఆయనతో వెనతో పెట్టిన విద్య, మోసం చేసే విషయంలో. ఒకటి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పార్టీ పెట్టినప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు కదా. ఈయన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేసి చేరి చివరికి ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపొడి పొడిచి పక్కకు పంపించారు. పార్టీని లాక్కున్నారు. ఇవాళ అసలు ఆ కుటుంబ వారసత్వం లేకుండా చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ డమ్మింగ్ చేసి కూర్చోబెట్టారు. హరికృష్ణ మా పార్టీ, మా నాన్న పెట్టిన పార్టీ అని ఆయన గలం విప్పే పరిస్థితులు ఆయన పూర్తిగా కూడా పక్కకు నెట్టిన పరిస్థితి. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా వారసత్వం ఎవరికి వస్తుంది? మన హిందూ సాంప్రదాయ ప్రకారం తండ్రి సైడ్ నుంచే ఉంటుంది. తండ్రి సైడ్ నుంచి ఉంటుంది. ఇవాళ వీళ్ళు లోకేష్ ఏం చెబుతున్న మా తాత అని చెప్తూ ఉన్నాడు. అలాంటి ఇది కొత్తది. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇది మా వారసత్వం చెప్పుకొని వాళ్ళకున్న ఛానల్లో వాళ్ళకు ఒక ప్రచారం చేసుకుని పోతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు షర్మిలమ్మని ఒక బలిపశువుని చేస్తూ ఉన్నారు. అక్కడ తిరిగి వచ్చింది, ఇక్కడ తిరుగుద్ది అంతే. దానివల్ల ప్రజలు విశ్వసించారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతో దూరం లేదు, ఎన్నో సంవత్సరాలు కాదు. మొన్న తెలంగాణలో ఏం మాట్లాడింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడతాం. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ పాపం ఇప్పటితో కడుక్కున్నా కూడా పోయే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఏది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసిన అన్యాయం ఏదైతే ఉందో, ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారో ఇది ప్రజలు నమ్మరు. అన్న ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లను కూడా మారుస్తున్నారు. అంటే మీ సిట్టింగ్ ఎంపీ అంటే మాచర్ల నియోజకవర్గం ఉన్న నరసరావుపేట ఎంపీ లోక్సభ నియోజకవర్గం అనుకుందాం, అక్కడ సిట్టింగ్ ఎంపీని కూడా మారుస్తున్నారు. అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకురావడంలో మీ పాత్ర ఎక్కువ ఉందని అంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి. ఏం కాదు కదా అంటే ఎందుకు సిట్టింగ్కు మీకు ఏమన్నా డిఫరెన్స్లు ఉన్నాయా? కాదు, డిఫరెంట్. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో జగన్మోహన్ రెడ్డి కోసం మేము పనిచేస్తాం. మొన్నటిదాకా పనిచేసిన కృష్ణదేవరాయలు గారు నాకు ఎవరేమనుకున్నా నాకు మంచి ఆప్తుడు, మిత్రుడు. పార్టీ వైజ్గా కాకుండా పర్సనల్గా కూడా నాకు మంచి మిత్రుడు కృష్ణదేవరాయలు గారు. కాకపోతే పార్టీ అవసరాల కొద్దీ పార్టీ ఏం చేసిందంటే గుంటూరు కంటెస్ట్ చేయమని అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు చేయండి, ఇక్కడ బీసీని పెడదామని చేయండి. అది కాదు, నేను ఇక్కడే పోటీ చేస్తానని అన్నారు. దానివల్ల అంటే పార్టీ ఏం చెప్తుంది అది మనం ఒకే కావాలి. ఆయన కొంచెం ఆ విషయంలో కాదు, నేను గుంటూరే చేయను, నర్సరావుపేట చేస్తాననే దాని మీద చిన్న గ్యాప్ వచ్చింది. అంతే తప్పితే కృష్ణదేవరాయలకు పార్టీ అన్యాయం చేసింది ఏమి లేదు. పార్టీలో పనిచేశారు మొదటి నుంచి కూడా, అందుకనే పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ చిన్న డిఫరెంట్ రావటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈరోజు ఒక బీసీని పెట్టాలనే ఆలోచనలో అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అన్న 2009 నుంచి ఇప్పటి వరకు అంటే మీరు ఇప్పుడు 4వ సారి ఎమ్మెల్యే,
రామకృష్ణారెడ్డి వల్ల మాచర్ల నియోజకవర్గానికి గుర్తుండిపోయే ఈ పని జరిగింది అన్నది ఇప్పటివరకు ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు రాబోతున్న ఒరికే పుడిసెలను పక్కన పెట్టండి, అంటే మీ హామీలో భాగంగా అది కార్యరూపం దాల్చబోతోంది. కానీ ఈ మీ టెన్యూర్ మొత్తంలో అంటే మీ రిమార్కబుల్ అనుకున్న వర్క్ ఏముంది? నాకు ఈ టెన్యూర్లో కూడా నాకు అవకాశం వచ్చింది 3 years. ఓకే. సో అంత ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేదా? 2009లో మొదటిసారి నేను అధికార పార్టీలో గెలిచినా కూడా రాజశేఖర రెడ్డి చనిపోవటం వల్ల నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను. 2014లో నేను మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాను. 2019లోనే నేను అధికారంలోకి వచ్చింది. ఈ 3 years టెన్యూర్లోనే నేను వరకపొడిసెల ప్రాజెక్టు ఒకటి సంతృప్తికరంగా రైతుల కోసం ఇది ఖచ్చితంగా ఇది అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా ఉంది. పనులు మొదలు పెట్టబోతా ఉన్నాను. ఇంకోటి ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా మాకు ఒక ప్రజలకు అవసరమైన పేద వర్గాలు ఈ పక్కన మాకు ఎక్కువగా తండాసు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న వైద్య విషయంలో అవసరమైనా కూడా మేము నరసరావుపేట గుంటూరు దాకా పోవాల్సిన పరిస్థితి. నేను ఇమ్మీడియట్గా కూడా మా ముఖ్యమంత్రితో మాట్లాడి అది 30 bed హాస్పిటల్, అది ఫస్ట్, దాన్ని 50 bedded హాస్పిటల్ అప్గ్రేడ్ చేశాం. దానికి 50 bedded అప్గ్రేడ్ చేసినాక దరిదాపుగా ఈరోజు శానిటరీ సిబ్బంది అయితేమి, డాక్టర్స్ అయితేమి, ల్యాబ్ అసిస్టెంట్లు అయితేమి, డయాలసిస్ సెంటర్ పెట్టించాం. డయాలసిస్ సెంటర్లో పనిచేసే డాక్టర్స్ అయితేమి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అయితే దరిదాపు ఈరోజు 63 మంది ఈరోజు ఒక్కసారి హాస్పిటల్ సిబ్బంది ఉండి పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కూడా వైద్యం అందిస్తాను. ఇప్పుడు 50 bedded. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సార్ దాన్ని 100 bedded చేయటానికి కూడా నేను అనౌన్స్ చేయించాను. దాని త్వరలోనే జీవో రాబోతా ఉంది. 100 bedded కూడా చేస్తాను. ఇది పూర్తిగా కూడా నాకు సంతృప్తికరంగా ప్రజల కోసం చేసింది. మేజర్గా వరకపుడిసెల తర్వాత హాస్పిటల్, దాని తర్వాత ఎవరు కలలో ఊహించిన విధంగా 2 నేషనల్ హైవేలు కూడా తీసుకొచ్చినాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అవుతా ఉంది. రోడ్ల విషయంలో నేషనల్ హైవేస్, ఇప్పుడు ఒక నేషనల్ హైవే అయితే 2 మండలాలు కలుపుకొని పోద్ది. ఒకటి మా నియోజకవర్గంలో మాచర్లని వెళ్తున్న 2 మండలాలు కలుపుకొని పోతుంది. ఏది నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా ఉన్న నేషనల్ హైవే. ఇంకొకటి అయితే బాచర్ల టౌను, ఇటు పక్క వచ్చేసి రెడ్డచింతలమండ, ఈ రెండు కలిపి ఇంకొక నేషనల్ హైవే. ఈ 2 నేషనల్ హైవేస్ కానీ హాస్పిటల్ కానీ వరకపుడిసెల ఈ 3 సంవత్సరాల్లో నేను ప్రజలకు సంతృప్తికరంగా చేసిన చెప్పుకునే పనులు ఈ 3 కూడా బ్రహ్మాండంగా కూడా నా సంతృప్తికరంగా. ఓకేనా? ఈసారి ఎన్నికలకు అంటే ఏదైనా కొత్త హామీతో వెళ్తున్నారా? అంటే ఈ నియోజకవర్గ ప్రజలకు అంటే మీరు ఇవ్వబోతున్న హామీలు ఏమున్నాయి? కొత్త హామీలు ఏమైనా ఉన్నాయా? పాత వాటిని కంప్లీట్ చేస్తామన్న దానికి స్టిక్ అని అయి ఉంటారా? ఏం కాదు, కొన్ని టార్గెట్ పెట్టుకుంటాం. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఆల్రెడీ ఒకటి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం పెట్టాలనే ఆలోచన రావటం, దానికి మా ఎంపీ గారు ఉన్న ఎంపీ కృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేసి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఒకటి మా దగ్గర రావటం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో అంటే పర్మనెంట్ బిల్డింగ్స్, దానికి సైట్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ బిల్డింగ్స్ గ్రాంట్ తీసుకొచ్చేసి అది కట్టించే కార్యక్రమం చేయాలి. పూర్తిగా టౌన్స్లో కూడా ఏదైతే మాచర్ల టౌను, రెంటచింతల 2 నేషనల్ హైవే లింకప్ ఉన్నాయి. వాళ్ళ చేత ఒక 150 కోట్లు ఇప్పటికే డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి నేషనల్ హైవేలు ఎలా డెవలప్ చేసామో ఇవి కూడా అవే డెవలప్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇంకొకటి మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి తాగునీరు ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక 120 కోట్లు ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, శంకుస్థాపన చేశారు. కానీ ఆ పనులు ఫండ్స్ ప్రాబ్లం వల్ల కాంట్రాక్టర్ ఆగిపోయింది. అవి టౌన్కి కూడా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటరు ఇవ్వాలి, అది ఇస్తాం. ఇలాంటి ప్రత్యేకంగా ప్రజలకు అవసరమైన ఈ ఇంపార్టెంట్ అయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ఓకేనా? చివరిగా మాచర్ల నియోజకవర్గ ప్రజలకు అంటే మీరేం అప్పీల్ చేస్తారు రాబోయే ఎన్నికలకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తాడో అదే ఫాలో అవుతాం. నేను ఇప్పుడు కూడా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశించేసి ఏ పనులు అయితే చేయమన్నారో అవి మేము చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారిని మీరు ఆశీర్వదించండి. మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మా పార్టీకి ఓట్లు వేయండి.
మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో, జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారో తూచా తప్పకుండా అవి చేస్తాం. ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాం అనేది హామీ ఇస్తాం. ఓకేనా, ధన్యవాదాలు.